తెలంగాణ కాంగ్రెస్ ఆణిముత్యం మేడిపల్లి సత్యం. ఎమ్మెల్యే అంటే ఇట్లుండాలే. చదువు సంధ్య లేకుండా కష్టపడకుండా పుక్కెటికి డబ్బులు సంపాదించుకోవడానికి ఉన్న మార్గాల్లో రాజకీయం మొదటి స్థానంలో ఉందని, అందుకే ఏ విధమైన అర్హత లేని వాళ్ళు కూడా రాజకీయ నేతలుగా చలామణి అవుతున్నారని భారతీయ ప్రజలు అనుకుంటూ ఉంటారు. అయితే మీ అభిప్రాయం తప్పు. ప్రజాసేవయే ప్రజాశ్రేయస్సు అని, పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేయొచ్చు అని రాజకీయాల్లోకి వచ్చేవాళ్లు కూడా ఉన్నారని నిరూపించారు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మామూలుగా ప్రజాసేవ చేసే ఏ రాజకీయ నాయకుడైనా ప్రభుత్వ నిధులను ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం వారి నియోజకవర్గ ప్రజలకు వినియోగిస్తారు. ఎలాంటి రాజకీయ నాయకుడు తన స్థిర చర ఆస్తులు, భూములు, తన సొంత డబ్బులను ప్రజల కోసం వినియోగించరు. అలాంటిది ఓ మనిషి ఎప్పుడూ కూడా తాను ఏ స్థాయిలో ఉన్నా, తను ఏ స్థాయి నుండి వచ్చాడు అనేటువంటి విషయాన్ని ఏనాడు మర్చిపోకూడదు అని విద్య నేర్పిన గురువులు, పెద్దలు అంటూ ఉంటారు. ఆ మాటనే నేడు నిజం చేశారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. మేడిపల్లి సత్యం కష్టపడి సంపాదించుకున్న జీతం అక్షరాల 1,50,000 రూపాయలు గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల ఉదయం అల్పాహారం కోసం విరాళం ఇచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. నిరుపేద కుటుంబంలో పుట్టిన కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రభుత్వ హాస్టల్లో చదువుకొని PhD పూర్తి చేశానని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వారు గుర్తు చేసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా అందుకున్న 1,50,000 రూపాయల మొదటి జీతాన్ని గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థుల ఉదయం అల్పాహారం కోసం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మధ్యకాలంలో గంగాధర ప్రభుత్వ కాలేజీ విద్యార్థుల ఉదయం అల్పాహారం కోసం చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 30,000 రూపాయలు అందజేశారు. రాబోయే రోజుల్లో ముందు నిరుపేద విద్యార్థుల చదువుల కోసం మరింత అండగా నిలబడతాను అని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. మేడిపల్లి సత్యం తీసుకున్న మంచి నిర్ణయానికి కాంగ్రెస్ నాయకులు, పెద్దలు అభినందించారు. ఆ నియోజకవర్గ ప్రజలు మాత్రం మా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు చొప్పదండికే కాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆణిముత్యం అని ప్రశంసిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.